కూడా ఒకళ్ళే కాబట్టి కూడా వాళ్ళు ఆల్రెడీ ఎక్కడెక్కడ గవర్నమెంట్కి ఇవ్వాలి ఎక్కడ ఇవ్వాలి అనేది కూడా గవర్నమెంట్లో 92 నుంచి 95 ఎకరాలు వస్తుంది. గవర్నమెంట్కి 92 నుంచి 95 ఎకరాలు వస్తుంది. అది ఎక్కడ వస్తుంది, ఏ సర్వే నెంబర్ వస్తుందో కూడా గుర్తించడం జరిగింది. ప్రభుత్వానికి కూడా నివేదిక పంపించింది. అదేవిధంగా టుడాకు ఒక 65 ఎకరాలు 65 ప్లస్ ఆర్ మైనస్ 2-3 ఎకరాలు ఉండొచ్చు. యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఇస్ 65 ఎకరాలు. ఈ 65 ఎకరాలు కూడా టుడా వాళ్ళకి ఎక్కడ ఇస్తున్నాం ఏంటి, టుడా వాళ్ళు కూడా ఈ 65 ఎకరాలు వాళ్ళు ప్లాట్లు వేసి అమ్మడం కానీ వేరే రూపాయన వాళ్ళు దాన్ని మానిటైజ్ చేసి దాని నుంచి ప్యారలల్గా వచ్చే డబ్బులతో మనకి లేఅవుట్, తర్వాత స్ట్రీట్ లైట్స్, డ్రైన్స్ అన్నీ ఏదైతే కూడా వాళ్ళు డెవలప్ చేసి ఇస్తారో అట్లాగా వాళ్ళకు కూడా 65 ఎకరాలు వాళ్ళకు పెట్టడం జరిగింది. మిగతా 227 నుంచి 230 ఎకరాలు ప్లాట్ వేసి ఇప్పుడు ఇవ్వడానికి సిద్ధం చేశాము. ఏదైతే ఒరిజినల్ జీవోలో ఉన్నట్టు సెట్టిపల్లి చెరువుకి తూర్పున, అదేవిధంగా కెనాల్కి దక్షిణంన ఏదైతే భూమిని ఐడెంటిఫై చేశామో మీ అందరికీ తెలిసిందే. ఇది మనకి ఈ ప్రాంతంలో ఇది సెట్టిపల్లి చెరువు మీ అందరికీ తెలిసింది చాలామందికి. ఇది కెనాలు. ఈ ప్రాంతంలో మనము భూమిని లేఅవుట్ వేసి ఇస్తాం. కొంతమంది అడిగారు మాకు ఇలా వద్దు, ఇలా తీసుకుంటే బాగుంటుందని. అది ఇంకా మళ్ళీ మొదటి నుంచి వేయాల్సి వస్తుంది, ఎందుకంటే జీవోలో ఇలా ఉంది కాబట్టి ఇలా చేస్తున్నాం. ఇప్పుడు ఒక 5-6 ఇష్యూలు చాలామంది ఇందాక అడిగారు. మా ఎంజాయ్మెంట్లోనే మా ప్లాటు, నేను సెంట్ లెక్కని చెప్తాను, అంకణంలో మీరు క్యాల్కులేట్ చేసుకోండి. 2 సెంట్లు ఉంది, మాకు 50% ఇస్తే సెంటే వస్తుంది. మాకు సెంటున్నరే ఉంది, దాంట్లో 50% ఇస్తే 70.75 సెంట్స్ వస్తాయి. ఇది ఎందుకు సజెషన్ ఏం తీసుకున్నామంటే ఒక్కటి 1.5 సెంట్స్ అనేది మినిమం. వాళ్ళకి అంతకంటే తక్కువ వచ్చినా కూడా సెంటున్నర అయితే మినిమం ఇస్తున్నాం. ఇంతకుముందు కూడా కొంతమంది 2 సెంట్లు ఇస్తే బాగుంటుంది అన్నారు, కానీ 2 సెంట్లు ఇస్తే దాన్ని ఎక్కువైపోతుంది, భూమి సరిపడా అంత లేదు. సో సెంటున్నర అయితే ఖచ్చితంగా మినిమం ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది. అది మీరు నోట్ చేసుకోవాలి. దానికి అప్రూవల్ కూడా మాకు పంపిస్తాము. మీకు ఇంకోటి తెలియాల్సింది ఏంటంటే నేను 3-4 రివ్యూలు పెట్టినప్పటికీ నేను కమిషనర్ గారు ఇంకా చాలాసార్లు దాని మీద మాట్లాడుతున్నాను. ఎందుకంటే మీతో 2-3 సార్లే మాట్లాడాం, కానీ మేము చాలా మీటింగ్లు పెట్టుకున్నాం ఇంటర్నల్గా. అదేవిధంగా మొన్న మనకి ఇదివరకు కలెక్టర్ గారు శ్రీ ప్రద్యుమ్న గారు, ఇప్పుడు సెక్రటరీ టు హానరబుల్ చీఫ్ మినిస్టర్, ఆయన కూడా మీకు తెలుసో తెలియదో మొన్న శ్రీకాళహస్తిలో మీటింగ్ జరిగింది. సెట్టిపల్లి ఇష్యూ మీద కూడా ఆ రోజు రివ్యూ చేశారు, ప్రజెంటేషన్ ఇచ్చాము. ఎట్లా చేయాలి కూడా దిశానిర్దేశం చేశారు. దాంట్లో భాగంగానే మా సైడ్ ప్రపోజల్స్ అంతా రెడీ ఉన్నాయి. వచ్చే 10 రోజుల్లో సంక్రాంతి ముందుగానే ఇక్కడ 2 మినిస్ట్రీలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఒకటి రెవెన్యూ డిపార్ట్మెంటు, రెండోది కూడా ఉంది కాబట్టి కార్పొరేషన్ ఉంది కాబట్టి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. 2 ఆనరబుల్ మినిస్టర్స్, 2 సెక్రటరీలు, కలెక్టర్గా నేను అక్కడ సీఎం ఆఫీస్ నుంచి ప్రద్యుమ్న గారు అందరూ కలిసి వచ్చే 10 రోజుల్లో మీటింగ్ కూడా డేట్ ఇంకా ఫైనల్ అవుతుంది. సంక్రాంతి ముందు దయచేసి సంక్రాంతి ముందు ఆ మీటింగ్లో దీన్ని ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం పెట్టబోయే ప్రపోజల్స్ కూడా అప్రూవ్ చేసి క్యాబినెట్ కూడా పంపించడానికి నిర్ణయం తీసుకున్నాం. ఇందులో కానీ ఇంకొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే చెప్పారో, ఒకటి పెండింగ్ లేఅవుట్స్, ఇంకా 12 పెండింగ్ లేఅవుట్స్లో 4 రెడీ ఉన్నాయి. 4 కూడా ఈరోజు 30వ తారీఖు కాబట్టి 5వ తారీఖు జనవరి 5-6 కల్లా ఈ 4కి సంబంధించి ప్రొసీడింగ్స్ అమ్మా. మీరు 2-3 రోజులు అన్నారు కానీ టేక్ 5-6 డేస్. ఈ 4 లేఅవుట్లు జనవరి 5వ తారీఖు కల్లా ఇస్తాం. ఇంకో 2 లేఅవుట్లకు సంబంధించి కూడా ఆల్మోస్ట్ కొలికి వచ్చింది, అది సంక్రాంతి ముందు చేస్తాము. సో సంక్రాంతి ముందు కల్లా 12లో 6 లేఅవుట్ల తాలూకుది క్లారిటీ ఇచ్చేస్తాం, ప్రొసీడింగ్స్ ఇస్తాం. క్లారిటీ అంటే ప్రొసీడింగ్స్, వేరే ఏం క్లారిటీ కాదు, ఓవరాల్గా కాదు, ప్రొసీడింగ్స్ ఇవ్వాలి. బ్యాలెన్స్ ఆర్డర్ నేను చెప్తాను ఇప్పుడే. నేను దాన్ని అదేవిధంగా పనిచేస్తుందా వచ్చిన సమస్య నేను చెప్తాను. కొంతమంది అర్థమయ్యేటట్టు చెప్తాను. లేఅవుట్ ఉంది, పెద్ద కూర్చుంటే బాగుండేది. దీని అమ్మటి కెనాల్ పోతుంది. కెనాల్ అంటే అబ్జెక్షనబుల్ కూడా ఉంటుంది. ఇప్పుడు చెడుకో మంచుకో దాన్ని కూడా లేఅవుట్లో వేసి ఇచ్చేసారు. నాకు ఒక అబ్బాయి కూడా అన్నాడు, అది సుమారుగా 40 సెంట్లు అది చెరువు కుంట. ఇప్పుడు దీని అమ్మటి కూడా చెరువులో ఉంది. చెరువులో కూడా కొంతమంది ప్లాట్లు పోతుంది. ఇప్పుడు ఈ లేఅవుట్ అంతా ఈ
కొంతమంది వల్ల పెండింగ్ పెట్టడానికి అవ్వదు. సో నేనేం చెప్పానంటే బ్యాలెన్స్ వాటిలో కూడా ఈ కొన్ని ప్లాట్లు వదిలేయండి, మిగతా వాటిని కంప్లీట్ చేస్తే అది కనీసం 90% మంది అయిపోతుంది. ఈ మిగతా వాళ్ళ కోసం ఏం చేసామంటే ఏదైతే మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్ అంటే ఈయన భూమి ఉంటుంది, దాని మీద 2 సెంట్లు ఏమైనా కొనుక్కొని ఉంటాడు, అదే ప్లాట్ మీద ఇంకొకరిది 3 సెంట్లు కొనుక్కున్నది కూడా వచ్చి ఉండొచ్చు, ఇంకొకరు దాని మీద 1.5 సెంట్లు కొనుక్కొని ఉండొచ్చు. ఇట్లాంటి వాటి వల్లే మాకు చాలా సమస్యలు అవుతున్నాయి. దానివల్ల నేను ఏం చెప్పానంటే ఇంకొక అట్లా ఎన్ని ఉన్నాయి గుర్తించండి. భూమి మీద అట్లాంటి ఒక సుమారుగా 100 అనుకుందాం, 100 ప్లాట్లు 2 సెంట్లు ప్లాట్లు కానీ 3 సెంట్లు ప్లాట్లు అన్నీ కలిపి ఎంత ఏరియా వస్తుందో క్యాలిక్యులేట్ చేయమన్నా వాళ్ళు క్యాలిక్యులేట్ చేశారు. ఇప్పుడు అదంతా కలిపి 5 ఎకరాలు వస్తుంది అనుకోండి ఊరికి. 5 ఎకరాల్లో ప్లాట్లు కాబట్టి మనం ఇవ్వాల్సింది 2.5 ఎకరా. ఈ 2.5 ఎకరా ముందుగానే గుర్తించి ఒక పక్కన పెడదాం, అది ఎవరికి లేఅవుట్ అయ్యాలో తర్వాత చూద్దాం. ఆ 2.5 ఎకరా ల్యాండ్ బఫర్ కింద పెట్టుకుందాము, ఫైనలైజ్ అయ్యాక దాంట్లో ఒక్కొక్కరికి ప్లాట్ ఇచ్చుకుంటూ వెళ్దాము. అంతేగాని ఇవ్వకూడదు అనేది డిసైడ్ అవ్వాలి. ఖచ్చితంగా బఫర్లో పెట్టాం, బఫర్లో కూడా ఇప్పుడు దాకా సుమారుగా 10 ఎకరాలు బఫర్లో పెట్టి వదిలేస్తాం. అది చాలామంది అంటున్నారు ఇంకా 70% ఇంక 20% అవ్వలేదంటే 25% అయ్యేదాకా 70% మందిని హోల్డ్లో పెట్టడం కరెక్ట్ కాదని నా భావన, అది నాకు అనిపించింది. ముందుగా 75 అయితే ఇప్పుడు ఇంకో 6 లేఅవుట్లు అవుతాయి, సుమారుగా 80% మంది అవుతాయి. ఈ 80% మందితో ముందుకెళ్తాం. బ్యాలెన్స్ 15% మంది మాత్రం భయపడాల్సిన అవసరం లేదు. మీ అందరి కోసం ఎవరైతే జెన్యూన్ ఉన్నారో వాళ్ళకి ల్యాండ్ బఫర్లో పెడుతున్నాము, ఎవరైతే జెన్యూన్ ఉందో వాళ్ళది ప్లాట్ చేసి ఇస్తున్నాం. ఆల్రెడీ ఒక కన్సల్టెన్సీని పెట్టి ప్రైవేట్ చాలా మంచి కన్సల్టెన్సీ ఏకం వాళ్ళని పెట్టి ప్లాటింగ్ కూడా స్టార్ట్ చేసాం. టెంటేటివ్ టైం సో జనవరి ఎండింగ్ కల్లా ఖచ్చితంగా ఈ 6 లేఅవుట్తో కలుపుకొని పేపర్ మీద ఖచ్చితంగా ఎవరెవరికి ఎక్కడ వస్తుంది ఏంటి అనేదిగా ఖచ్చితంగా చూపించే బాధ్యత మాట్లాడాలి. ఓకే, జనవరి 2-3 రోజులు అటు అవ్వచ్చు కానీ జనవరి ఎండింగ్ కల్లా, ఎందుకంటే ఇప్పుడు ఇచ్చే ఈ 4-5 లేఅవుట్లు కూడా యాడ్ చేసుకొని ఇస్తారు, కొంచెం ఎక్కువ మంది ఇంకా న్యాయం జరుగుతుంది ఉద్దేశం. బ్యాలెన్స్ వాళ్ళది బఫర్లో పెడతాము. తర్వాత గ్రాడ్యువల్గా ఒకసారి మాకు 80% మంది అయితే కొంచెం మాకు కూడా సాటిస్ఫాక్షన్ పక్కన పెడితే ప్రజలకి ఏదైనా మంచి చేసిన వాళ్ళు అవుతాం. మిగతా వాళ్ళు గ్రాడ్యువల్గా టేకప్ చేస్తాం. రెండోది చాలామంది చెప్తున్నట్టుగా ఈ ఫేక్ రిజిస్ట్రేషన్ అని బీకేటీ పట్టాలని ఇవన్నీ వస్తున్న మాట వాస్తవమే, అది మా దృష్టిలో కూడా ఉంది. కానీ మా దగ్గర రికార్డ్స్ అన్నీ కూడా పక్కాగా ఉన్నాయి. దాంట్లో మీరు ఎవరు కంగారు పడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు కూడా ఒక అసోసియేషన్లా ఫామ్ అయ్యారు. నేను కూడా ఆ రోజు వీళ్ళందరూ వచ్చినప్పుడు చెప్పాను, ఇప్పుడు ఎవరన్నా ఫేక్ వస్తుంటే ఖచ్చితంగా మాకు తెలియకంటే మీకు ముందే తెలుస్తుంది. అంతేనా? ఏదన్నా ఓపెన్గా పెట్టే ఇస్తున్నాను, మీకు తెలుసు అసలు ఇతను ఎప్పుడు కొనుక్కోలేదు, ఇక్కడ ఇతను ఎప్పుడు ఇలా సాగు చేసుకోలేదు, ఎవరు లేదు అని చెప్పి వెంటనే దాని మీద యాక్షన్ తీసుకోవచ్చు. ఎవరికి తెలియకుండా ఒకరి కొత్త పేరు అనేది పెట్టడానికి వీల్లేదు. సో దయచేసి దాని మీద కంగారు పడద్దు. ఇంకొకటి, మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్ వల్ల ఇబ్బంది అవుతుంది. మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్ కోసం టైం పడుతుంది, దానికి మీరు ఓపిక పట్టాల్సిందే. ఎందుకంటే ఒకసారి రిజిస్ట్రేషన్స్ అయిన తర్వాత ఇట్స్ లీగల్ ఇష్యూ, రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత. సో దానికైతే టైం పడుతుంది. ఇంకొకటి, అబ్జెక్షనబుల్ ఫోరం బుక్స్ అడుగుతున్నారండి. అంటే మిమ్మల్ని ఏదో ఇప్పుడు మేము న్యాయం చేస్తామని చెప్పి తర్వాత ఇవ్వకుండా ఉండడం నాకు ఇష్టం లేదు. కానీ అబ్జెక్షన్ ఫోరం బుక్లు అయితే ఇవ్వడానికి లేదా, అది మీకు తెలిసిందే. అబ్జెక్షన్ ఫోరం బుక్లో అస్సలు ఇవ్వడానికి లేదు. లెటర్స్ ఆఫ్ క్లారిటీ ఉంటుంది. ఊరికనే మీకు ఏదో ఇప్పుడు చేస్తాను న్యాయం చేస్తామని చెప్పి తర్వాత ఇవ్వకుండా ఊరికి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం నాకు లేదు. చెరువులు, కుంట, వంక, వాగు, గుంట ఇట్లా ఎటువంటి అబ్జెక్షనబుల్ ఫోరం బుక్లో ఉన్నా వాళ్ళకి నేనేం చేయలేను. దయచేసి అది నేను కొత్తగా రెవెన్యూ రూల్స్ నేను క్రియేట్ చేయలేను. మీ మీద జాలీదయ ఉన్నప్పటికీ రెవెన్యూ రికార్డ్స్ దాటి నేను కొత్తగా చేయగలిగింది ఏం లేదు. అది తర్వాత ఏదన్నా ప్రభుత్వానికి నివేదించి ఏదన్నా నిర్ణయం తీసుకుంటే తీసుకోవచ్చు. కానీ అబ్జెక్షన్ ఫోరం బుక్స్ అనేది ఎక్కడ ఇవ్వడానికి లేదు. పైపెచ్చి ఇక్కడ కూడా అదే రూల్ వర్తిస్తుంది కాబట్టి ఇవ్వలేదు. నెక్స్ట్ వచ్చేసి ఏదైతే మనకి అన్రిజిస్టర్డ్ కూడా నేను లాస్ట్ టైం కూడా హామీ ఇచ్చాను.
మరొకసారి చెప్తున్నాను, అన్రిజిస్టర్డ్ది పోయినసారి మీటింగ్లో కూడా అనుకున్నాం, ఫేవరబుల్గానే ఇద్దామని అనుకుంటాం. అన్రిజిస్టర్డ్ కాకపోతే మాకు దానివల్ల డౌట్ వచ్చింది ఏంటంటే ఈ మధ్య రాసుకోవడం మొదలైంది, పాత తేదీలు వేసుకొని, అర్థమైంది కదా, ఇప్పుడు రాసుకుంటున్నారు. ఇది నాకు రిజిస్ట్రేషన్ అయింది. దీనివల్ల ఏమవుతుందంటే జెన్యున్గా ఇప్పుడు ఈ పెద్ద మనిషి ఒక దాంట్లో ఉండి అన్రిజిస్టర్డ్ కింద కొనుక్కొని ఉంటే ఈయన వచ్చి నాకు 2018లోనే ఈయన నాకు రాసిచ్చాడు పాత తేదీ వేసి, ఎందుకంటే అన్రిజిస్టర్డ్ నేనేం వెరిఫై చేయలేను కదా. దానివల్ల నాకు మళ్ళీ ఒకసారి నేను ఆగాల్సి వచ్చింది. ముందు ఏమనుకున్నా అంటే అన్రిజిస్టర్డ్ కూడా ఇచ్చేస్తాము, పెద్ద తేడా ఏముంది, రిజిస్టర్డ్ అన్రిజిస్టర్డ్. ఇప్పుడు సాదా బైనామా కూడా చాలా కేసులు మనము నెల్లూరు నుంచి వచ్చిన మండలాల్లో సాదా బైనామా కేసులు ఎక్కువ ఉంటాయి, అక్కడ చేసాం. అన్రిజిస్టర్డ్ కూడా ఒక ఎంక్వైరీ చేసి ఇరు వర్గాలను పిలిపించి దాని మీద ఎవరైతే క్లెయిమ్ ఉన్నారో దాన్ని సెటిల్ చేశాం. కానీ ఇప్పుడు ఒకే భూమి మీద ఇద్దరు నాకు అన్రిజిస్టర్డ్ ఉందంటే ఆయన నేనేం చేయలేదు. ఒకరిదే అన్రిజిస్టర్డ్ ఉంటే ఖచ్చితంగా దాన్ని యాక్సెప్ట్ చేయగలం. ఒకే ప్లాట్ మీద ఒకరికి అన్రిజిస్టర్డ్ ఉండి చేసుకుంటే దాన్ని వెంటనే చేయగలం. ఇప్పుడు ఒకే దాని మీద ఇద్దరు ముగ్గురు అన్రిజిస్టర్డ్ తీసుకొస్తే మాత్రం దాన్ని నేను చేస్తే నాకే రిస్క్ వస్తుంది. నాకంటే నా ఉద్దేశం రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎవరికన్నా రిస్క్ వస్తుంది. సో అలాంటి హోల్డ్ చేస్తాను. అన్రిజిస్టర్డ్వి ఇఫ్ దెర్ ఇస్ ఓన్లీ ఏ సింగిల్ ఎంజాయర్ ఉంటే దట్ వీ కెన్ గో హెడ్, యూ కెన్ టేక్ ఇట్ యాజ్ ఎ డెసిషన్. ఓకే, సో అన్రిజిస్టర్డ్వి ఒకరినే ఉంటే మాత్రం వీల్ గో హెడ్, రైట్. బట్ మల్టిపుల్ ఉంటే మాత్రం నేను చేయడానికి లేదు. అదేవిధంగా రీసెంట్గానే దీన్ని కార్పొరేషన్ పరిధిలో జాయిన్ చేయడం జరిగింది. సో ఐ రిక్వెస్ట్, అందుకే కమిషనర్ గారు కూడా వెంటనే రమ్మని చెప్తున్నాను. సో నేను వెళ్ళిపోయిన తర్వాత కమిషనర్ గారు కూడా ఉంటారు. కార్పొరేషన్లో ఉన్న సమస్యల్ని ఏదన్నా ఉంటే కమిషనర్ గారు కూడా అంటే చాలా మందికి స్ట్రీట్ లైట్స్ ఇష్యూస్, కాలువలు, క్లీనింగ్, సో దే డోంట్ నో హూ ఇస్ కమింగ్. అసలు ఎవరు ఇక్కడ వాళ్ళ కన్సర్న్ శానిటేషన్ చూడాల్సిన సిబ్బంది ఎవరు కూడా వాళ్ళకి ఐడియా లేదని అంటున్నారు. దాని మీద అడ్రస్. ఓకే, సో ఓవరాల్గా టైం లైన్ వచ్చేసి జనవరి 30 తారీఖుకి పేపర్ మీద ప్లాట్ వేసి ఇస్తాము. ఈలోపు అఫీషియల్గా రావాల్సినటువంటి జీఓసీ అన్నీ కూడా ఖచ్చితంగా వచ్చేస్తాయి. మీరు కూడా చూద్దరు. కానీ నాకు కూడా సమస్య నాకొక్కడికే కాదు, ఇక్కడ ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాం, జేసీ గారు ఉన్నారు, కమిషనర్ గారు ఉన్నాము, విత్ ద సపోర్ట్ ఆఫ్ ఆనరబుల్ ఎమ్మెల్యే అండ్ మరీ ముఖ్యంగా అందరికంటే ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు. నిజం చెప్తానండి, అంటే మీటింగ్ అని చెప్పట్లేదు, మొన్న 2 సార్లు వచ్చాను నవంబర్ నెలలో. ఫస్ట్ టైము ప్లాట్లు ఎంతవరకు వచ్చాయంటే నాకు 2 వీక్స్ కావాలంటే 10 డేస్లో ఈ ఆస్డస్ గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడ, టుడాకి ఇచ్చే ల్యాండ్ ఎక్కడ, ప్రజలందరికీ ఇచ్చే ల్యాండ్ ఎక్కడ, ఎంత ఎక్స్టెంట్ ఎక్కడ నాకు మ్యాప్ చూపించమన్నారు. ఫస్ట్ రీసెంట్ నాకు 2 వీక్స్ కావాలి సార్ అన్నాము. లేదు 1 వీక్లో ఇవ్వాలన్నారు. నెక్స్ట్ టైం ఆయన 10 రోజులు వచ్చేటప్పటికి ఇవి చూపించాము, గౌరవ ముఖ్యమంత్రి గారు చూపించాము. ఈ వాజ్ సాటిస్ఫైడ్. సో అక్కడ ఇండస్ట్రీస్ కూడా రావడానికి అది వేరే ఛానల్లో మనం అది గౌరవ ముఖ్యమంత్రి గారు, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్, మేము కూడా దాన్ని చూస్తాం. ఎందుకంటే ల్యాండ్ ఐడెంటిఫై చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఇచ్చాం కాబట్టి ఎవరైనా కెన్ కమ్ ఫార్వర్డ్. ప్యారల్గా అది దాని పనిలో అది అవుతూ ఉంటుంది. చూడాకి ఇచ్చింది కూడా జియో వచ్చిన తర్వాత దే విల్ స్టార్ట్ ప్లాట్లు వేసేసి వాళ్ళు అమ్మడం స్టార్ట్ చేస్తారు. ఇక్కడ ఉన్నంత వరకు చాలామందికి ఏంటంటే పేపర్ మీద ప్లాట్లు ఇస్తే నాకు తెలిసి ఫస్ట్ ఐ థింక్ దే విల్ బి సాటిస్ఫైడ్. ఎందుకంటే లేఅవుట్ వేసి స్ట్రీట్ లైట్లు వేసి మన అండర్ గ్రౌండ్ డ్రైన్ యూజీడీ సిస్టమ్ డెవలప్ చేయడానికి ఖచ్చితంగా మినిమం 6 to 7 months మినిమం పడుతుంది. అది మీ అందరికీ తెలిసింది. ఎందుకంటే ఇంత పెద్ద లేఅవుట్లో వేయాలంటే సుమారుగా 250 కోట్ల పైచిలకి వ్యయం అవుతుంది. అది చూడా నుంచి తీసుకొస్తున్నాం కాబట్టి దానికి టైం అవుతుంది. కనుక ముందు మీకు పేపర్ మీద ప్లాట్ చేసి క్లియర్గా చాలా ప్రొఫెషనల్ని పెట్టి మనం అది చేపిస్తున్నాము. ఎక్కడా కూడా ఎటువంటి డౌట్స్ కానీ ఎటువంటి వేరే మీరు అనుకున్నట్టు వాటికి ఆస్కారం లేదు. చాలా ట్రాన్స్పరెంట్గా చేస్తున్నాము అందరి సమక్షంలో. నాకు తెలిసి ఇది దానికోసం నాకు తెలిసి ఈరోజు సెట్టిపల్లికి వస్తే కొంచెం కష్టంగా ఉంటుందని తెలిసినా కలిసి వచ్చాం. నేను ఎమ్మెల్యే గారు కష్టంగా ఉన్నప్పుడే రావాలి, లేదంటే నేను వేరే రెవెన్యూ విలేజ్ కూడా పోయి ఊరికే అటెండెన్స్ మాదిరి వేసుకోవడానికి కూడా చేయొచ్చు. నాకేం అది అవసరం లేదు. ఓకే, గౌరవ శాసనసభ్యులు గారు చెప్పినప్పుడు వెంటనే అనుకుని ఇద్దరం వచ్చాం. నిజంగా చెప్పాలంటే ఆయనే అడిగారు, అందుకే కలిసి రావడం జరిగింది. ఆయన కూడా ఎప్పుడు ఆ ఇష్యూ మీద పూర్తిగా దృష్టి సారించలేదు. ఈసారి అందరితో ఒకసారి రైతులతో కూడా మాట్లాడాలి, ఇక్కడ ఇష్యూస్ తెలుసుకోవాలనే ఉద్దేశంతో కూడా గౌరవ శాసనసభ్యులు రావడం జరిగింది. సో కంగారు పడద్దండి, మీరు అనుకున్నట్టు
ఇందాక ఎవరో చెప్పారు 2025లో ఉన్న మా సమస్య అవుతుంటే 100% హామీ ఇస్తాం. ఖచ్చితంగా ఈ సంవత్సరంలో గుడ్ న్యూస్. ఇంకొక వేరే సంవత్సరంకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకే, సో చివరిగా చెప్పదలుచుంది ఏంటంటే ప్రభుత్వం మీ అందరి పట్ల మీ సమస్యను పరిష్కారం చేయడానికే మాకు చాలా క్లియర్ కట్గా డైరెక్షన్స్ ఉన్నాయి హానరబుల్ సీఎం గారి నుంచి. సో ఎటువంటి కంగారు ఎవరికి వద్దు. ఇప్పుడు నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా కమిషనర్కి వచ్చి మాట్లాడతారు. తర్వాత రెవెన్యూ సిబ్బంది అందరూ ఇక్కడే ఉంటారు. 6 గంటల ఇంకా లేట్ అయినా అవసరమైతే ఇంకో సెకండ్ డే కూడా పెట్టడానికి మాకే ఎటువంటి ఇబ్బంది లేదు. ఓకే అమ్మ, వీలైతే ఇంకో కంటిన్యూ 1 more. ఓకే, సో ప్రశాంతంగా 1 by 1 వచ్చి మీ అర్జీల్ని రెవెన్యూ సిబ్బందికి ఇవ్వాలి. ఈరోజు ఏంటంటే నేను ఫస్ట్గా స్వీకరించాను, ఎందుకంటే ఆల్రెడీ పీజీఆర్ఎస్ అక్కడ ఉంది కాబట్టి దాన్ని వదిలేసి వచ్చాము. సో చివరిగా చెప్తున్నాను, కంగారు పడద్దు, ధైర్యంగా ఉండండి. మేమందరం మీ సమస్యను ఖచ్చితంగా ఈ సంవత్సరం 25లో యూ విల్ ఓన్లీ సీ ద గుడ్ న్యూస్. ఓకే, థ్యాంక్ యూ.